ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజు వచ్చి మనం మటన్ బ్రెయిన్ ఫ్రై చేసుకుందామండి. ఇది శుభ్రంగా కడిగానండి. కడిగి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకున్నామండి. నేను ఫ్రై కదండి, దీనికి నూనె ఎక్కువే పట్టిద్ది. 3 గెట్లు వేసుకున్నానండి నేనైతే. ఇక ఉల్లిపాయలు వేసుకుందాం ముందుగా. ఇక పచ్చిమిరకాయలు, తర్వాత 2 పచ్చిమిరకాయలు బారుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది వచ్చి కరివేపాకండి. ఇప్పుడు ఇవి తిప్పుకుందామండి. తిప్పుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గుతాయండి. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మగ్గుతాయి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. అండి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాం తర్వాత తిప్పుకొని వేసుకుందాం. వేస్తూ ఉండగా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాం అండి. కొంచెం చిట్టుకుడి. ఇది వచ్చి ధనియాల పొడి అండి. ఇది వచ్చి మసాలా అండి. కారం వేసుకున్నాం. కారం ఎలా వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకుందాం. బ్రెయిన్ వేసేసుకున్నాం. తిప్పుకున్నాం అలాగా. మరి కోడిగుడ్డు పొట్లానే ఉంటుందండి ఇది. ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. ఇదండి అయిపోయినట్టేనండి. ఇలా చేసుకోవాలి. మనకి మటన్ బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి. మరీ బాగా కలపకూడదు. కలిపితే బాగా చితికిపోతుంది. ఇలా ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తిని చూడండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.